పెళ్ళయిందా? పెళ్ళి అయిందా అంటే అదొక పెద్ద కథ. చెప్పనా? చెప్పండి. ఊరు నుంచి మేము వచ్చినప్పుడు నేను మా అమ్మ ఇద్దరమేనండి. మా నాన్నగారు చనిపోయారు కదండి. నేను ఒక్కడిని మగపిల్లాడనే. అమ్మ కుటుంబం వృద్ధి చెందాలనే మంచి ఉద్దేశంతో నాకు పెళ్లి ఏర్పాటు చేసిందండి. ఒక మంచి లక్షణమైన అమ్మాయిని చూసి నిశ్చయం చేశారండి. లక్షణమైన అమ్మాయి అండి. ముహూర్తం నాటికి ముందుగానే అందరూ బంధువులు వచ్చారండి. నాకు అంతకుముందు పెళ్లి చేసుకునే అలవాటు లేదు కదండి. ఏం చేయాలో నాకు తెలియదండి. మొదటి రోజు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడాను. ఆ తర్వాత పంచె కండువా అన్నీ వేసుకుని పెళ్లి కొడుకులా ముస్తాబై మండపానికి వచ్చేసానండి. అమ్మాయి రాలేదండి. అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. నా కళ్ళ వెంబడి ధారగా కన్నీళ్ళు వస్తున్నాయండి. ఏడవద్దురా అని అందరూ నన్ను ఓదారుస్తున్నారండి. నేను ఏడవలేదండి. పొగ కంట్లోకి పోవడం వల్ల కన్నీళ్ళు వచ్చాయి. తర్వాత అమ్మాయి ఎందుకు రాలేదో కారణం తెలిసింది. ఎందుకు? నా వల్లనే. ముందు రోజు ఆ అమ్మాయితో మాట్లాడానని చెప్పాను కదా, అది తప్పైపోయిందండి. నేను మాట్లాడితే మొట్టమొదటిసారి నన్ను చూసేవాళ్ళు నేను తింగరాడని అనుకునే అవకాశం ఉందండి. అంటే? తింగరోడంటే మామూలుగా పిచ్చివాడని అర్థం. ఆ అమ్మాయి నన్ను అలా అనుకుందంటే అందులో తప్పేమీ లేదండి. ఒక ఉత్తరం రాసిపెట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. తర్వాత నాకు అది పెద్ద విషయంలా అనిపించలేదు. కానీ అందరూ కలిసి గుసగుసలు ఆడుకుంటున్నారు. ఒక చోట ఏదో గొడవగా ఉంది. ఏంటంతమంది ఉన్నారు, వెళ్ళి చూద్దామని నేను వెళ్ళి తొంగి చూశాను. మా అమ్మ నేల మీద చలనం లేకుండా ఉంది. నా కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు. ఈ మాట పొగ వల్ల కాదు, అమ్మ కోసం. అమ్మ లేమ్మా అని చాలాసార్లు లేపి చూశాను. లేవలేదు. చేతిలో నాడి లేదు, నాకు తోడు లేదు. అనాథ అని తెలుగులో ఒక మాట ఉంది. ఆ మాటకున్న పూర్తి అర్థం నాకు ఆ రోజు తెలిసింది. ఆ తర్వాత నేను అనాథగానే ఉన్నాను. తర్వాత డాక్టర్ గారి కుటుంబం నా మీద చూపించిన ఆప్యాయత వల్లే నేను అనాథను కాదని నాకు అర్థమైంది. నేను ఇవాళ సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం డాక్టర్ గారి కుటుంబం. ఐఎమ్ సారీ, మీరు ఫీల్ అవుట్ చేశాను. పొరపాటు అయిపోయాను. పొరపాటైంది. టెలివిజన్లో ఏడవకూడదు. నాకు కూడా వాళ్ళకెందుకు, అందరూ సంతోషంగా చూడాలి, సంతోషంగా నవ్వాలి. నేనే సారీ. మీరు ఇంకేమైనా చెప్తారా? సరదాగా ఏదైనా మాట్లాడుకుందామా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు తప్పుగా అనుకోకూడదు. లేదు, చెప్పండి. మీరు వచ్చేటప్పుడు చక్కగా లక్షణమైన తెలుగు మాట్లాడుతున్నారు, అందరిలాగే సాధారణంగా. కానీ ఇక్కడికి వచ్చి కెమెరాలు పెట్టిన తర్వాత చేతిలోకి మైక్ తీసుకోగానే కొంచెం ఆంగ్లం కలిసిన తెలుగు మాట్లాడుతున్నారు. ఏంటి, ఎప్పుడు, ఎందుకు, కూర్చోండి అని మాట్లాడుతున్నారు. ఎందుకలా? బదులు చెప్పలేరు కదా. ఒక స్టైల్ కోసమే తెలుగుని ఇలా పాడు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంతేనా? సరదాగా ఏదైనా మాట్లాడుకుందామా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు తప్పుగా అనుకోకూడదు. ఇంకా పోదామా? చూద్దాం, ఉండు. మీరు వచ్చేటప్పుడు ఇంతమంది చూస్తారని నాకు అప్పుడు తెలీదు. అసహ్యంగా కపిల్ దేవ్ లాగా ఏడ్ చేశాను టెలివిజన్ ఇంటర్వ్యూలో. తీసుకోగానే తెనాలి, ఇక నువ్వు అనాథవు కావు. మా అన్నా వదిన కాదన్నా సరే జీవితాంతం నేను నీకు తోడుంటాను. జీవితాంతం అంటే నేను చచ్చే వరకు అన్నమాట. తెనాలి, ఇంకెప్పుడు ఆ మాట అనుకో. జానకి, చనువుగా నా చేయి పట్టుకుని ఒక లవర్ అడిగినట్టు అడుగుతున్నావు. అవును కాదా? చేయి పట్టుకున్నావు సరే, అవును కాదు అని రెండు చెప్పకుండా అవునని మాత్రం చెప్పు. అది ఏంటి? ఏదను దోచి ఏదో చేసి కళ్ళ నింద కలలే దాచి చింతకి
డ్యూయెట్టా? ఇలా వీధిలో పాడుకుంటూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. మన ఇంటికి వెళ్ళి గడియ పెట్టుకుని కళలో పాడుకోవచ్చు. అప్పుడైతే డ్రెస్సు, లొకేషన్ అన్నీ మార్చుకుంటూ పాడుకోవచ్చు. ఏదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి, ఏదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి, చింతకి చేరక ఊరింతు వేళ ప్రాణమా ప్రాణమా. ఎదనే నిదురించవా, ఎదురై మురిపించవా, పాటే పలికించవా, తోడై పులకించవా. ఎదనే నిదురించవా, ఎదురై మురిపించవా, పాటే పలికించవా, తోడై పులకించవా. ప్రాణమా 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 ప్రాణమా. ఎదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి, ఎదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి, చింతకే చేరక ఊరింతు వేళ ప్రాయమా 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 ప్రాయమా. నన్ను చూసి నన్నే చూసి కళ్ళతోటి కలలే దోచి, తీయని మోహాల మరిగింతు వేళ. ఎదనే నిదురించవా, ఎదురై మురిపించవా, పాటే పలికించవా, తోడై పులకించవా. కలిసిన కళ్ళే కలలకు ఇళ్ళై, వయసును గిల్లే మన్మథ విల్లై. కలిసిన కళ్ళే కలలకు ఇళ్ళై, వయసును గిల్లే మన్మథ విల్లై. హాయిగా ఊగే ఊయలలుగే, అందం ఎరవేసే సందమేదో సాగే. ఆశల గోదారి ఎగిసినదంట, తారల పూలన్నీ కోసుకుందమంట. నిదురించు ప్రేమయే ఉదయించే నేడే, నిదురించు ప్రేమయో ఉదయించి నేడే. ప్రాణమా ప్రాణమా. హృదయాన మోగే ఈ రాగహేళ, మధురం కదాయిక మన రాసలీల. రెక్కలు తొడిగి తలపులు చాలా, దిక్కులు దాటే ఎదై వేళ. ఎదవిన దాచే మౌన గీతం నేనే, పున్నగ విరుల సన్నాయి నీవే. జతనివని నిన్నే వలచి వచ్చానే, ప్రాణమా ప్రాణమా. ఎదను దోచి
ఎదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా ప్రాణమా. ఎక్కడ? అదిగో గుర్రం మీద. మీరు అనవసరంగా కంగారు పడకండి, నేనేదో కోపడిపోతానని. పెళ్ళయ్యాక నాతోనే గుర్రమే కలిసింది. అయ్యో అన్నయ్య,